ఇచ్చినట్లయితే మీరు కూడా మేము ఆ వ్యక్తి పేరు తీసేవాళ్ళం కాదు. సామాన్యుల్లోంచి వచ్చినటువంటి క్రౌడ్ ఫండింగ్ చేసేటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని చంపినటువంటి చెప్పి ఛానల్లో వేసి ప్రజల్ని రిలయన్స్ షాపులు పగలగొట్టించి కేసులు కట్టించినటువంటి మీ నాయకుల్లాగా తండ్రిని చంపాలన్నటువంటి వ్యక్తి రాజ్యసభ సీట్ ఇవ్వలే మేము. నువ్వు చేతులు ఆయన ఏదంటే చెప్పండి సానా సతీష్ గారి పేరు తీసుకోవాల్సిన అవసరం హత్య జరిగింది. ఆయన ఎవరు తండ్రిని చంపాడన్న అపవాదులు లేవు. ఆయన కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన సొంత డబ్బాయిని కొట్టుకుంటాడు. నాకు అది అనవసరం. ప్రభుత్వంలో హత్య జరిగింది, అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? పక్కవాడు వచ్చి చేస్తాడా? పక్క స్టేట్ వాడు వచ్చి చేస్తాడా? ప్రభుత్వంలో జరగటం అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పదే పదే ఇది తెలుగుదేశం ప్రభుత్వం జరిగింది. ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్త హత్య జరిగిందండి. పక్క అరెస్ట్ చేశారు, రిమాండ్ కి పంపించారు. సామాన్యుడు కాబట్టి అరెస్ట్ చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిల్ని ఎన్నాళ్ళు పెద్ద పెద్దోళ్ళు కదండి. వివేకానంద రెడ్డి గారు హత్య కేసు ముద్దాయిలు పెద్ద పెద్దోళ్ళు కదా, డబ్బులు ఉన్నోళ్ళు, పదవులు ఉన్నోళ్ళు కదా. అందుకనే కదా మీరు అరెస్ట్ చేయింది. వైసీపీ ప్రభుత్వంలో సుగాలి ప్రీతి కూడా చనిపోయింది పాపం, ఆడబిడ్డ. మరి ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ప్రభుత్వంలో మనమే కదా ఉంది. మన దాంట్లో జరిగిన వాటిని తీసుకెళ్లి సక్సెస్ఫుల్ గా మనకు మీడియా సపోర్ట్ ఉంది, ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మాట్లాడగలిగే రవికిరణ్ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి పక్క ప్రభుత్వం మీద తోసేస్తామంటే తెలుగుదేశం పార్టీ హయాంలో సుగాలి ప్రీతి హత్య జరిగినప్పుడు వారిపైన కేసులు పెట్టారు, వాళ్ళకి జైలుకు పంపించారు. వాళ్ళ నాయకుల్లాగా ఆయాషా మీరా హత్య కేసులో ఒక దళిత యువకుని తప్పుడు కేసు పెట్టి లోపల వేయించినటువంటి పరిస్థితి లేవు. మీలాగా ఊరేపించావేంటి? అవతల మీ పక్కన మీ పార్ట్నర్ చెప్తున్నాడు ఆల్రెడీ సాక్ష్యాలన్నీ ట్యాంపర్ చేయబడ్డాయి అని చెప్పేసి సుగాలి ప్రీతి హత్య కేసులో. ప్రభుత్వంలో ఉన్నది నువ్వే కదా. రేప్ కేసులో ఎంతసేపట్లో ఆ డిఎన్ఏ శాంపిల్స్ తీస్తారు? మీరు 19 తర్వాత మీరు వచ్చారు కదా, నిజంగా మా దగ్గర తప్పు జరుగుంటే 5 సంవత్సరాలు నిజంగా మీరు తప్పు చేస్తుంటే మీరు ఏం చేస్తా ఉన్నారు? వెంకటేష్ గారు 1 by 1 కంక్లూజన్, ఒక్కొక్కరు 2 minutes కంక్లూజన్ తీసుకుందాం. విజయ్ గారు, అంటే అధికారుల సంబంధించి రాష్ట్రంలో అధికారుల పరిస్థితి ఎలా ఉంది? అంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అధికారుల తీరు అయితే మారటం లేదనేటువంటి వాదన అయితే పబ్లిక్ అయితే వినపడుతుంది. సార్, ఇక్కడ అధికారుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉందండి. ఏ అధికారి అయినా సరే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఏ పని చేసినా ఏమన్నా చేయనియండి, సప్త సముద్రాల అవతల ఉండి తీసుకొచ్చి మేము శిక్షిస్తామంటున్నారు. సరే, మాజీ ముఖ్యమంత్రిగా